లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ రేవ్ పార్టీ మూలాలు బెజవాడలోనే బయటపడ్డాయి. అవును, ఈ రేవ్ పార్టీలో అరెస్టైన ప్రధాన నిందితుడు లంకపల్లి వాసుది విజయవాడ. ఆంజనేయ వాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. అతని కుటుంబమంతా పూరింట్లోనే ఉండేవారు. తండ్రి మరణించడంతో తల్లి దోసెలమ్మి కుటుంబాన్ని పోషించేది. వాసుకి 2 అక్కలు, 1 అన్నయ్య ఉన్నారు. అయితే క్రికెటర్ కావాలన్న లక్ష్యమే వాసుని బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా అన్ని క్రీడల్లో బుకీగా వ్యవహరించేవాడు వాసు. తెలుగు రాష్ట్రాలు సహా బెంగళూరు, చెన్నై, ముంబైలో భారీగా బెట్టింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని మరింత విస్తరించి హైదరాబాద్, బెంగళూరులో పబ్బులు కూడా నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వారు విజయవాడలోనే ఉంటారు. వాసు అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళ్తుంటాడు. దుబాయ్, బెంగళూరు, మలేషియాలో పనిచేస్తానని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. ఇలా క్రికెట్ బెట్టింగ్ మొదలుకొని రాజకీయ బెట్టింగ్ల వరకు అన్నీ కలిసొచ్చి కోట్లకు అధిపతయ్యాడు వాసు. క్రికెట్ సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్లు నిర్వహించేవాడు. దీని ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. ఈ బెట్టింగ్లపై వాసు 200 కోట్ల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది. ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగే వాసుకు కోటి విలువైన లగ్జరీ కార్లు 4 ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నాడు. ఒక్క విజయవాడలోనే 2 విల్లాలు, ఇళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడలో చాలా సార్లు తన అనుచరులు పట్టుబడినా తన పలుకుబడిని ఉపయోగించి బయటకు తీసుకొచ్చేవాడు. ఈ వాసు బెంగళూరు రేవ్ పార్టీలో తప్ప ఇప్పటి వరకు ఎక్కడా పట్టుబడలేదు. లాక్డౌన్ సమీపంలో క్రికెట్ ఆడుతుండగా కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవలి వరకు చేతికర్ర సాయంతోనే నడిచేవాడు. కిడ్నీస్ కూడా దెబ్బతిన్నాయి. హార్ట్ ప్రాబ్లం రావడంతో స్టంట్ వేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 18న సాయంత్రం బెంగళూరు శివారులో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి దాదాపు 250 మంది వరకు హాజరైనట్టు తేలింది. అయితే ఇప్పటి వరకు 101 మందిని గుర్తించగా పరారైన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్టు తేలింది. పార్టీలో పట్టుబడిన వారి బ్లడ్ సేకరించి టెస్టుల కోసం పంపించారు. ఇక పార్టీలో 3 డ్రగ్స్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు. వాసుతో సంబంధం లేకుండా వారు పార్టీలోకి రావడం అసాధ్యమంటున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిరుపేద కుటుంబానికి చెందిన వాసు ఇంత త్వరగా కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో అర్థం కావడం లేదని చెబుతున్నారు స్థానికులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.